సో హాయ్ గాయ్స్, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రం 18 ఏళ్ల క్రితం సంచలన విజయం నమోదు చేసుకుంది. ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాలో ఇలియానా డీకచ్, ప్రకాష్ రాజ్, నాజర్, షియాజీ షిండే, బ్రహ్మానందం, సుబ్బరాజు, అజయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇందిరా ప్రొడక్షన్ బ్యానర్, వైష్ణవ్ అకాడమీ బ్యానర్పై రూపొందిన సినిమా ఏప్రిల్ 28వ తేదీన 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. బ్లాక్ బస్టర్ సినిమాగా మారిన ఈ మూవీ వెనుక విశేషాల వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. పోకిరి సినిమాకు బ్యాక్డ్రాప్గా అమీర్పేటలోని సిక్కు దేవాలయం ఏరియాలో ఉండే ఒక సిక్కు యువకుడి యాంగిల్లో కథను నడిపించాలని పూరి జగన్నాథ్ ప్లాన్ చేశారు. ఈ కథ సిక్కు బ్యాక్డ్రాప్ కావడంతో మహేష్ బాబు అభ్యంతరం చెప్పారు. దాంతో ఈ కథను పూర్తిగా మార్చి వేసే మనం చూసిన కథతో సినిమాను ప్రారంభించారు. సిక్కు బ్యాక్డ్రాప్తో కథ అనుకున్నప్పుడు ఈ సినిమాకు మరో టైటిల్ అనుకున్నారు. కథ మారడంతో పోకిరి అనే టైటిల్ని పెట్టుకున్నారు. అయితే సిక్కు నేపథ్యంగా సాగే కథను అనుకున్న టైటిల్ ఉత్తమ్ సింగ్ కేర్ ఆఫ్ సూర్యనారాయణ అనే టైటిల్ని రిజిస్టర్ చేయాలనుకున్నారు. మహేష్ కథ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పోకిరిగా మన ముందుకొచ్చింది. పోకిరి సినిమాను 12 కోట్ల రూపాయలతో నిర్మించారు. రిలీజ్కు ముందే ఈ సినిమా పాటలు, ట్రైలర్, ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకోవడంతో మూవీపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. థియేటర్లోకి వచ్చిన తర్వాత తొలి ఆట నుంచే బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ ప్రారంభమైంది. పోకిరి చిత్రం థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి మగధీర సినిమా రికార్డును బ్రేక్ చేసి ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డర్గా పోకిరి మారింది. ఈ సినిమాకు ఆంధ్ర, నైజాంలో 48 కోట్ల రూపాయల కలెక్షన్లు రాగా, మిగతా రాష్ట్రాల్లో 7 కోట్ల రూపాయలు, ఓవర్సీస్లో 2.6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ మూవీ మొత్తం 60 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. పోకిరి సినిమా 18 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో అందరూ ఆ సినిమా గురించి అనుభూతులను పంచుకుంటున్నారు. హీరో ఆనంద్ దేవరకొండ ట్వీట్ చేస్తూ, ఆ సినిమాలో మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ను స్కూల్ కారిడార్లో ప్రాక్టీస్ చేస్తూ అనుకరించేవాళ్లం. ఆ సమయంలో పిల్లలందరూ మహేష్ బాబు మాదిరిగా పరిగెత్తాలని ప్రాక్టీస్ చేయడం నాకు బాగా గుర్తు. చేతులూపుతూ భారీ అంగులతో పరిగెత్తడం మా వల్ల కాలేదు. నిజంగా పోకిరి మాస్టర్ పీస్. దిల్సుఖ్ నగర్లోని కొనార్క్ థియేటర్లో చూసిన అనుభూతి గుర్తుకొస్తున్నాయి అంటూ తన ట్వీట్లో తెలిపారు.